హాయ్ ఫ్రెండ్స్, 6th టెక్ న్యూస్కి స్వాగతం. ఇవాళ డేట్ వచ్చేసి 2024 మే 30వ తారీఖు. టైం వచ్చేసి 4 PM అయితే అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇవి. న్యూస్ వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ నుంచి. మైక్రోసాఫ్ట్ అయితే నిన్న ఒక కొత్త యాప్ అయితే లాంచ్ చేసింది. వీళ్ళు ఆండ్రాయిడ్లో కొత్త యాప్ అయితే తీసుకొచ్చామని ప్లేస్టోర్లోకి అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. కాకపోతే దీన్ని బేటాలో అయితే చెక్ చేస్తున్నారు. ఇంకా దీనికైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే మనకి టెక్స్ట్ని ఇమేజ్గా జనరేట్ చేస్తుందంట. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రాఫ్స్ డిజైన్స్ అయితే వీళ్ళు ఈ యాప్లో అయితే వర్కింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రీగా. కొన్ని రోజుల్లో ఆఫ్లైన్ అంటే ఇంటర్నెట్ వితౌట్ ఇంటర్నెట్తో కూడా ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. చూడాలి మరి. వీళ్ళు బీటాలో టెస్ట్ చేసిన తర్వాత మనకి నాకు తెలిసి ఒక 10 days పట్టొచ్చు. అది కంప్లీట్ అయిన తర్వాత మనం టెస్ట్ చేస్తాను. నేను కూడా టెస్ట్ చేసి మీకు వీడియో రూపంలో ఇది యాప్ ఎలా వర్క్ అవుతుందో మేము సాటర్డే సండే లాస్ట్ వీకెండ్లో నేనైతే ఆ వీడియో అప్లోడ్ అనేది చేస్తాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి గూగుల్ నుంచి. గూగుల్ ఒక సరికొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది మొబైల్స్కి అయితే ఇంకా ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే ఇంకా తీసుకురాలేదు. ఇది ల్యాప్టాప్స్ డెస్క్టాప్ విండోస్కి అయితే తీసుకొచ్చింది. ఇది మనకి జెమినై AI క్రోమ్ బుక్ అయితే దీన్ని ఏమొచ్చేసి జెమినై సహాయంతో ఒక AI బుక్ని అయితే తీసుకొచ్చారు, క్రోమ్ బుక్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనకి ఏదైనా సపోజ్ ఒక టెక్స్ట్ మనం ఎంటర్ చేసామంటే ఆ టెక్స్ట్ కలర్స్ మార్చాలన్నా మనకి, అలాగే ఫొటోస్లోకి జనరేట్ చేయాలన్నా, ఏదన్నా వాల్ పేపర్స్ మనం దానికి సంబంధించినవి డౌన్లోడ్ చేయాలన్నా మనకి, ఇంకేంటంటే మనకి లాంగ్వేజెస్ టెక్స్ట్ లాంగ్వేజెస్ కూడా ఇక్కడే మార్చుకోవచ్చు అని వీళ్ళైతే అనౌన్స్ అయితే చేస్తున్నారు. ఇంకా కొన్ని AI ఫీచర్స్ అయితే త్వరలోనే అప్డేట్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. మరి ఎప్పటికి అప్డేట్ చేస్తారో తెలియాలి. ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి కొంచెం లేట్ అయిపోతుంది. నాకు తెలిసి ఒక జనవరి డిసెంబర్ లోపల అంతా క్లియర్ అనేది చేస్తారు. మరి ఆండ్రాయిడ్ యూజర్స్కి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి, వెయిట్ చేద్దాం. మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ కాబట్టి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి మోటరోలా నుంచి. మోటరోలా G04 ఈ మొబైల్ అయితే మనకి చాలా తక్కువ ప్రైజ్లో మంచి ఫోన్ అయితే ఇవి మనకి. దీని ప్రైజ్ వచ్చేసి మనకి 7,000 రూపీస్ ఓన్లీ. మనకి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ కెమెరా వచ్చేసి ఇది మనకి 5 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంది. దీనికి 6.7 inch LCD డిస్ప్లే అయితే ఈ ఫోన్ రాబోతుంది. దీని కలర్స్ వచ్చేసి మనకి గ్రీన్, బ్లూ, సన్ రైజెస్, ఆరెంజ్ అయితే వీళ్ళు ఈ కలర్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ ఫోన్కి 7,000 అంటే మంచి బడ్జెట్ ఫోన్. ఇది ఎవరైనా జనరల్ యూజర్స్కి అయితే మనకి ఇది యూజ్ అవుతుంది. 4GB ర్యామ్, 64GB అయితే ఇది రాబోతుంది. దీని సేల్స్ వచ్చేసి June 5th మనకి ఫ్లిప్కార్ట్లో దీని సేల్కి తీసుకురాబోతున్నారు. మీకు ఎవరికైనా నచ్చితే కనుక కింద డిస్క్రిప్షన్లో ఈ ఫోన్ లింక్ నేను మీకు ఇస్తాను, ఒకసారి పర్చేస్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వీళ్ళైతే జూలైలో ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. వీళ్ళు ఫోల్డబుల్ ఫోన్ Z6తో పాటు రింగ్ని కూడా తీసుకురాబోతున్నారు. ఈ రింగ్ 5 to 10 inches అయితే ఉండబోతుంది అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. అలాగే మనకి ఫోల్డబుల్ ఫోన్ Z5లో అయితే 3500 mAh బ్యాటరీతో తీసుకొచ్చారు వీళ్ళు మనకి ముందు ఇయర్. కానీ ఈ ఇయర్లో బ్యాటరీ ఇంప్రూవ్ చేశారు. ఫోల్డబుల్ ఫోన్ Z6లో వీళ్ళు 1500 అయితే బ్యాటరీ అయితే ఇంప్రూవ్ చేశారు. ఈసారి 5000 mAh బ్యాటరీతో మనకి ఫోల్డబుల్ Z6 అయితే రాబోతుంది. వీళ్ళు డేట్ అయితే ఏమి అనౌన్స్ చేయలేదు. జూలై 10th లోపల వీళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. చూడాలి మరి దీని ప్రైస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి జియో నుంచి. జియో అయితే ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అంటే మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కాకపోయినా కానీ ఈ అప్డేట్ అనేది అదర్ కంట్రీస్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇంటర్నేషనల్ కంట్రీస్కి మన ఇండియా నుంచి ఎవరైతే వెళ్తారో, లేదంటే ఇంటర్నేషనల్ కంట్రీ వాళ్ళతో మన ఇండియా వాళ్ళతో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకైతే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ డేకి 499 రూపీస్తో రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్, డేటా, మనకి మెసేజెస్ కూడా వీళ్ళు ఇస్తామన్నారు.
ఫర్ మంత్కి 30 డేస్ వ్యాలిడిటీతో ఇస్తున్నారు. వీళ్ళు 5,999 రూపీస్ అయితే వీళ్ళు ప్రైస్ అయితే పెట్టారు. అయితే 1 మంత్ మొత్తం అదర్ కంట్రీస్లో కానీ లేదంటే ఇండియా నుంచి అదర్ కంట్రీస్లో మనం ఫోన్లో స్పెండ్ చేయాలి, ఫోన్లో మాట్లాడాలి అనుకుంటే నాకు తెలిసి 1 మంత్కి 5,999 వేయించుకోవడమే బెటర్. ఎందుకంటే 1 డేకి 499 అంటే 1 మంత్కి 15,000 పడుతుంది. దీనివల్ల 6,000తో మనం ఈ రీఛార్జ్ చేయించుకోవడం బెటర్ 1 మంత్. లేదంటే 1 డే చాలనుకుంటే 499 రూపీస్ అయితే వేయించుకోండి. మరి చూద్దాం ఎవరైనా అదర్ కంట్రీ వాళ్ళతో మాట్లాడాలంటే ఎంత వేయించుకుంటారో మీరు కింద అయితే కామెంట్ చేయండి. వీళ్ళు 170 కంట్రీస్కి అయితే అవైలబుల్గా ఉందని అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. పర్లేదు, మనకి 170 కంట్రీస్కి ఈ ఫీచర్ వర్క్ అవుతుందంటే జియో ఎంత సక్సెస్ అయిందో అది మీ చాయిస్. మీరేమంటారో జియో గురించి కింద అయితే కామెంట్ చేయండి. త్వరలో జియో ఎలా సక్సెస్ అయింది, ఇండియాలోకి ఎలా వచ్చింది అనేది మనం నెక్స్ట్ వీక్ మనం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయినింగ్ అయితే జరుగుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి టెక్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.